మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి సెమినార్ కి అటెండ్ అవ్వండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారండి మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్ విజయ బంగారు అమ్మ. సో ఐపీఎస్ ట్రైనీ ఉదయ్ కృష్ణారెడ్డి గురించి ఒక్కొక్క మాటలు వస్తున్నాయి. ఆయన తప్పు చేశాడని, తప్పు చెయ్యలేదని, అరెస్ట్ అయ్యాడని, ఆయన సస్పెండ్ చేశారని, అసలు ఏం జరిగింది అనేది అమ్మని అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్తే. నమస్తే. ఏంటమ్మా అప్డేట్? ఒక్కొక్కటి ఆయన తప్పు చేయలేదని, తప్పు చేశారని, కొట్టాడని, రకరకాలుగా. తప్పు చేశాడు చేయలేదు అనేది ఇన్వెస్టిగేషన్ లో తెలుస్తుందండి. మనం ఇప్పుడు చేశాడని చెప్పలేము, చేయలేదు అని చెప్పలేము. సో ఎందుకంటే మన తప్పు జరిగిందా లేదా అనేది ఎప్పుడైనా ఏదైనా జరిగినప్పుడు వాళ్ళు ఎవరి మధ్యలో జరిగితే వాళ్ళిద్దరికే తెలుస్తుంది. ఎవరికి తెలియదు, మీకు తెలియదు, నాకు తెలియదు. సో నేను ఉదయ కృష్ణారెడ్డి గారిని సపోర్ట్ చేస్తా, ఆయన చాలా సిన్సియర్ అని చెప్తా. మీరు సపోర్ట్ చేస్తా లేదండి ఆవిడ ఐపీఎస్ ఆఫీసర్ ట్రైన్ ఇది, ఆమె చాలా మంచిది అంటారు. సో మనకు తెలియదు, అంటే కొన్ని ఫ్యాక్ట్స్ కొన్ని చూసి మనము జడ్జ్ చేయడానికి లేదండి. ఇతని విషయంలో కూడా జరిగింది అదే. మనం ఇది వరకు వీడియోలో కూడా చెప్పుకున్నాం ఏం జరిగిందో. దీనంతటిలో రాధగారు నాకు అసలు బాధాకరమైన విషయం ఏంటంటే, అంత కష్టపడి కానిస్టేబుల్ స్థాయి నుంచి ఒక ఐపీఎస్ ఒక స్థాయికి వచ్చిన ఒక ఆఫీసర్ కొన్ని లాజిక్స్ మర్చిపోయి, కొన్ని అంటే అంటారు కదా తెలివి లేకుండా పనిచేశాడు, ఇతనికి బుర్ర పనిచేయలేదు అన్నట్టుగా కొన్ని విషయాలు. సరే అతను దోష నిర్దోష, అతను తప్పులు చేశాడా చేయలేదా అనేది తర్వాత మనం అనుకున్నట్టుగా ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. ఎవరి మనస్సాక్షికి వాళ్ళకి తెలుసు తప్పు చేశారా చేయలేదా అనేది. ఆ మనస్సాక్షి అనేది బయటకు వచ్చి సాక్ష్యం చెప్పలేదు కాబట్టి సో మనము న్యాయస్థానాన్ని మనము ఆశ్రయిస్తాం. ఇందులో కూడా అదే. సో ఇప్పుడు అంటే కొన్ని వీడియోస్ నాకు చూస్తే నాకు చాలా బాధేసిందండి. ఎందుకంటే అంత కష్టపడి ఒక కానిస్టేబుల్ స్థాయి నుంచి నిన్ను ఒక పైన ఆఫీసరు నిన్ను అవమానించారు. ఇతను నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక కానిస్టేబుల్ గాడివి, నువ్వు ఐపీఎస్ అవుతావా అని అతన్ని ఒక తక్కువ చేసి మాట్లాడినప్పుడు నన్ను నేను నిరూపించుకుంటా నేనేంటో అని ఈ స్థాయికి వచ్చినప్పుడు అతను ఎన్ని కష్టాలు పడ్డాడో అతనికే తెలుసు. అతనిది ఒక ఇన్స్పిరేషన్ స్టోరీలో కూడా మనం చూసాము. వాళ్ళ నానమ్మ గారు అతనికి తల్లిదండ్రి చనిపోతే ఆవిడ దగ్గర తీసి పెద్ద ఆవిడ ఎంతో పెద్ద చేసింది, విద్యాబుద్ధులు నేర్పించింది. నిజంగానే ఆమెకు తగ్గినట్టుగానే ఇతను కూడా చాలా మంచి స్థాయికి వచ్చాడు. ఇంత మంచి స్థాయికి వచ్చిన ఒక మనిషి ఒక తప్పు చేస్తున్నప్పుడు ఇది తప్పు కదా. ఎప్పుడైనా రాదుగారు మనం ఎవరైనా, మీరైనా నేనైనా ఎవరైనా మనం ఆలోచించాల్సింది, మనం ఒక పని చేస్తున్నప్పుడు దీని కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలి. మీరు కానీ నేను కానీ ఎవరైనా సరే, నేను ఇది చేస్తున్నా, నాకు తెలిసి ఇది తప్ప కరెక్ట్ అనేది. నేను ఈ తప్పు చేస్తున్నప్పుడు రేపొద్దున అంటే ఏదైనా ఇప్పుడు నేను చేసేది తప్పే, ఇప్పుడు కాకుండా రేపో ఎల్లుండో ఎప్పుడోసారి బయటపడుతుంది. బయటపడినప్పుడు నా పరిస్థితి ఏంటి? నేను ఈ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చాను? మరి నన్ను ప్రతి ఒక్కరూ ఈ ఐపీఎస్ ఆఫీసర్కు సెల్యూట్ కొట్టిన వాళ్ళు ఇవాళ అతన్ని ఇలా తోసేసి వాడు వీడు అనేసి చాలా అంటే అతను తప్పు చేశాడో తెలీదో, మళ్ళీ చెప్తున్నా, అది సెకండరీ అండి. అందరి ముందు ఒక దోషిగా నువ్వు తల వంచుకున్నావు అంటే అతని తప్పులు ఏమి లేవంటారా? కొన్ని తప్పులు చేశాడండి అతను. యాక్చువల్గా ఆమెతో మళ్ళీ చెప్తున్నా, మనం ఇది వరకు చెప్పిన వీడియోస్లో ఒక పెళ్ళైన ఒక స్త్రీతో నువ్వు ఒక సంబంధం పెట్టుకోవడం అనేది చాలా తప్పు. అది ఎవ్వరు హర్షించారో అది తప్పని అతని ఆత్మసాక్షికి తెలుసు కూడా. అయినా కూడా చేశావు. సరే, ఇద్దరి మధ్యలో ఏం బెడ్స్ కొట్టిందో, పెళ్లి చేసుకోవాలనుకున్నారు, చేసుకోలేకపోయారు. ఆమెకు ఒక హస్బెండ్ ఉన్నాడు, ఒక ఫ్యామిలీ ఉన్నది. ఆమెతో మళ్ళీ ధైర్యంగా చెప్తున్నాడు, పెళ్ళైనా కూడా ఆమె అతనితో హ్యాపీగా లేదు, నాతోనే మేమిద్దరమే కలిసి ఉన్నామని అంత ధైర్యంగా చెప్పినప్పుడు రేపొద్దున సరే ఇవన్నీ వదిలేయండి, ఆమె నీ మీద పడిందా నువ్వు ఆమె మీద పడ్డావా అనేది వదిలేస్తే, రేపొద్దున హస్బెండ్కి తెలిస్తే ఏంటి అనేది నీకు తెలియాలి కదా. ఏంటి అసలు? ఒకవేళ మీ ఇద్దరికి అంత లవ్ అండ్ అఫెక్షన్ ఉంటే ఫస్ట్ వచ్చిన మధ్యలో అతను వచ్చిన వ్యక్తిని అతనితో సెటిల్ చేసుకొని లీగల్గా అప్పుడు మీరు ప్రొసీడ్ అవ్వాల్సింది. దానికి ఎవరేమన్నారు? సో అది చేయకపోగా ఇప్పుడు ఏంటంటే ఆమె సరే అంటే జనరల్గా రాజుగారు చట్టాలు ఎలా ఉన్నాయంటే ఆడవాళ్లకు చాలా ఫేవర్గా ఉన్నాయి. ఏ చట్టాలైనా కూడా మీరు తప్పు చేశారా చేయలేదా, నిజంగా ఒక మగ మనిషికి అన్యాయం జరిగిందా
అనేది వేరే అంటే సెకండ్ ఆలోచిస్తారు. ఫస్ట్ నేను ఇదివరకు చెప్పినట్టుగా తీసుకెళ్ళి హస్బెండ్ వేసేసాయి, ఎవరో విసిగించాడు వేసేసాయి, తర్వాత కానీ ఇన్వెస్టిగేషన్ జరగదు. సో ఇప్పుడు ప్రతి ఒక్కరూ అంటే నిజానిజాలు తెలుసో తెలియకపోగా ఆమెని ఏమంటున్నారంటే, అయ్యో ఒక ఐపీఎస్ ఆఫీసర్ కూడా ఈ హరాస్మెంట్ తప్పలేదా అని అంటున్నారు. సరే వాంటెడ్ గా చేసిందా ఏమో అనేది అది సెకండరీ. మరి జనరల్ గా ఇక్కడ ట్రైనింగ్ జరుగుతున్నప్పుడు, ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వీళ్ళకి జనరల్ గా వీళ్ళు స్టే చేయడానికి క్వార్టర్స్ ఉంటాయి వీళ్ళకి. ఆ క్వార్టర్స్ వచ్చినప్పుడు అంటే ఇది ఇతను వాళ్ళ ఇంటికి వెళ్ళాడా, ఆమె అతని క్వార్టర్స్కి వెళ్ళిందా అనేది, ఇవన్నీ కూడా ఒక అంటే ఉమెన్ సేఫ్టీ వింగ్ నుంచి ఒక ఆఫీసర్ని వేశారండి, ఒక లేడీ ఆఫీసర్ని. సో ఆమె ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఆవిడ ఏం చేశారంటే మొన్న అక్కడికి అకాడమీకి వెళ్ళి ఆమెది ఎవరైతే లేడీ ఆఫీసర్ ఆమెతో పాటు ఆమె స్టేట్మెంట్ తో పాటు మిగతా వాళ్ళ స్టేట్మెంట్స్, అంటే ఆమె కలీగ్స్, అక్కడ ఉండేవాళ్ళు, తోటి విద్యార్థులు, తర్వాత చుట్టుపక్కల ఉండే వాళ్ళు అందరి స్టేట్మెంట్ తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఆవిడ ఏం చేశారంటే ఇంకొకటి, గత 6 నెలల నుంచి వీడియో టీవీ అదేంటి కెమెరాలో అవన్నీ రికార్డ్ అంతా తీసుకున్నారు, వీడియోస్ అన్ని. అంటే ఎవరు వచ్చారు, ఎవరు వెళ్ళారు, సీసీటీవీలో కెమెరాలో అన్ని కలెక్ట్ చేశారు. సో ఇక్కడ ఇలా జరుగుతున్నప్పుడు ఇతని మీద అలిగేషన్స్ వచ్చినప్పుడు, అతన్ని సస్పెండ్ చేసినప్పుడు అంటే ఆ అవమానాన్ని తట్టుకోలేక ఇంటికి వెళ్ళి ఏం చేశాడంటే, మనం అనుకున్నాం ఇది వరకు వీడియోస్లో ఏమనుకున్నా పాపం ఆత్మహత్య చేసుకోబోయాడు, ఒకళ్ళు సూసైడ్ లెటర్ కూడా రాశారని. కానీ కాకపోతే అది ఆత్మహత్య కాదు, ఓవర్ డోస్ తీసుకున్నందువల్ల అతను అన్కాన్షియస్ అయిపోయాడు. తర్వాత ఇన్వెస్టిగేషన్లో హాస్పిటల్లో అతని స్టమక్ క్లీన్ చేసినప్పుడు ఎటువంటి లేదు, విషయాలు ఏమీ లేదు, ఓన్లీ ఓవర్ డోస్ వల్ల అతను అయిపోయాడు. సరే అయిపోయిన తర్వాత అడిగారు, మరి ఏంటి నువ్వు ఎందుకు, నేను రాయలేదు, అది నేనేం రాశానో నాకు తెలియదు. ఒక ఐపీఎస్ ఆఫీసరు నువ్వు చెప్పాల్సిన సమాధానం మీద అందులో అన్ని రాసావు కదా, నాకు ఆమెకు సంబంధం ఉంది, ఆమె ఏదేదో అన్ని రాసావు, అవన్నీ నాకు తెలియదు, నేను తెలియక రాశాను. అందులో ఇంకా 4 అతను మెన్షన్ చేశాడు, వాళ్ళ పేర్లు చెప్పేసి అవన్నీ చేశాడు. చేసిన తర్వాత నాకేం తెలియదు, మరి ఎందుకు లెటర్ రాసావు అంటే, నవ్వునా లెటర్ రాసానా నాకు తెలియదే అని చెప్తున్నాడు. అంటే ఒక బాధ్యత గల, ఇప్పుడు మనందరి డౌట్ ఏంటంటే, ఇలాంటి బాధ్యత లేని ఒక అతను ఐపీఎస్ అయితే అతను ప్రజలను ఏం ఉద్ధరిస్తాడు, అతను డ్యూటీ సక్రమంగా చేయగలడా అనేది ప్రతి ఒక్కరికి డౌట్. సరే అయిపోయిన తర్వాత అతను ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్. అతను ఏం చేశాడంటే డిశ్చార్జ్ వెళ్ళిపోయాడు. అయిపోయిన తర్వాత నీకు తెలుసు నీ మీద ఒక అలిగేషన్స్ వచ్చాయి, ఒక కేసు జరుగుతున్నప్పుడు తప్పకుండా పోలీస్ ఇన్వెస్టిగేషన్, ఎందుకంటే యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్గా నీకు తెలియాలి, మీకు నాకు సామాన్యులకు మనకు తెలీదు కేసు ఎలా ఉంటుంది. ఒకరి మీద ఒక అలిగేషన్స్ వచ్చినప్పుడు తప్పకుండా ఎంక్వైరీ అనేది ఉంటుంది, నన్ను ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తారు, నా స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసుకుంటారు అనేది తెలియాలి. తనకు తెలిసినా కూడా మనం తెలియదని చెప్పొద్దు. ఒకవేళ నన్ను అడిగితే మిమ్మల్ని అడిగితే లేదండి నాకు తెలియదండి, ఇలా ఉంటుందా అని మనం చెప్పొచ్చు, మనకు తెలియదు. నువ్వు అట్లాంటి కేసెస్ ఎన్నో డీల్ చేసి ఉంటావు, నీ ట్రైనింగ్ లో ఇవన్నీ నీకు తెలిసి ఉంటుంది, ఒక పోలీస్ ఆఫీసర్గా ఇవన్నీ తెలుసు. అది తెలిసినా కూడా అతను ఏం చేశాడంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసుకొని వెళ్ళిపోయాడు. అయితే ఇక్కడ స్టేట్మెంట్ ఇప్పుడు ఈ మీదంతా రికార్డ్ చేశారు కదండి, ఇతని దగ్గర కూడా రికార్డ్ చేయాలనుకున్నప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్, అతను ఇచ్చిన 2 అడ్రసెస్ కూడా లాక్ ఉన్నది ఇల్లు. మరి అందుకని ఏం చేస్తున్నారంటే పారిపోయాడు, తప్పించుకొని తిరుగుతున్నాడు. యాక్చువల్గా ఇలాంటి మాటలు ఒక దొంగను, ఒక తర్వాత ఎవరైనా ఒక నేరస్తుడు తప్పించుకొని తిరుగుతున్నాడు, పారిపోయాడు, పోలీసులు గాలిస్తున్నారు అలాంటివన్నీ వర్డ్స్ వాడతారు. ఇతని విషయంలో వాడారు అంటే మరి కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళాడో తెలీదు. మొన్న అతను వచ్చి ఏం చెప్తాడంటే, మా నానమ్మ గారికి ఒంట్లో బాగలేదు, అందుకని నేను వెళ్ళిపోయాను, నన్ను పారిపోయారని తర్వాత తప్పించుకొని తిరుగుతున్నారంటున్నారు, ఇవన్నీ కాదు అంటున్నాడు. ఒక పోలీస్ ఆఫీసర్గా నువ్వు వెళ్తున్నప్పుడు నువ్వు ఇన్ఫార్మ్ చేయాలి కదా నీ ఆఫీషియల్స్. మా నానమ్మ గారికి ఒంట్లో బాగాలేదు, కొంచెం ఆవిడ ఇవన్నీ విని తెలిసినందువల్ల చాలా డిస్టర్బ్ అయిపోయారు, నేను ఊరు వెళ్తున్నాను, ఇదిగో నా ఫోన్ నంబరు, నా అడ్రస్ అన్ని నువ్వు చెప్పింటే నీకు అసలు ఇలాంటి కమెంట్స్ రావు. తప్పించుకున్నాడు, పారిపోయాడు, దొరకటం లేదు, పోలీసులు ఎన్నో టీమ్స్ గా ఉండి గాలిస్తున్నారు, ఇవన్నీ ఎందుకంటే బికాస్ ఆఫ్ యువర్ యాక్షన్ ఓన్లీ కదా. సో ఇప్పుడు వచ్చేసి అతను ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, లేదు నేను నిరూపించుకుంటాను, నేను వాళ్ళకు లొంగిపోతాను, పోలీసులకు వాళ్ళకు సహకరిస్తాను అని చెప్పాడు. అసలు నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడే కదా
వెళ్ళినప్పుడే ఇన్ఫార్మ్ చేయాలి, నేను వెళ్తున్నాను అన్నప్పుడు అసలు నీకు ఇట్లాంటివన్నీ ఎవరు మాట్లాడరు. అంటే ఇవన్నీ తప్పిదాలు చేసినందుకు ఇవాళ ప్రతి ఒక్కరు, అంటే చదువు వచ్చిన వాళ్ళు, చదువు రాని వాళ్ళు, తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు, లా గురించి ఏమాత్రం తెలియని వాళ్ళు కూడా ఇష్టం వచ్చినట్టుగా ఎందుకు మాట్లాడుతున్నా అంటే నువ్వు చేసిన వంటలే నన్ను ఇలా బ్లేమ్ చేస్తున్నారు, మీడియా వాళ్ళు నన్ను చాలా తప్పుగా నన్ను చూపిస్తున్నారు. మీడియా వాళ్ళు ఎవరు ఏ తప్పుగా, నువ్వు చేసినది ఆయన ఏదైతే చేశాడో అది మాత్రమే చెప్తున్నారే తప్ప వేరేదేమీ చెప్పట్లేదు. మరి నువ్వు స్విచ్ ఆఫ్ అయింది ఫోను, నువ్వు ఇచ్చిన 2 అడ్రసెస్ లో నువ్వు లేవు, వేరే అబౌట్స్ తెలీదు. అలాంటప్పుడు ఏం చేస్తారండి, కంపల్సరిగా లేదు అని చెప్తూ పారిపోయాడు. సో అతను వస్తున్నప్పుడు, హైదరాబాద్కి వస్తున్నప్పుడు మిర్యాలగూడ దగ్గర అతన్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసేసి ఇప్పుడు అతన్ని పోలీస్ కస్టడీలో ఉన్నారండి. ఇవన్నీ ఏంటంటే రాజు గారు స్వయం కృతాపరాధము. నువ్వు చేతులారా ఒక జీవితాన్ని అంటారు కదా, ఒక అద్దాల మేడ కట్టుకొని ఆ మేడని ఏం చేసావంటే నువ్వే రాళ్ళు చిన్న చిన్న గులకరాళ్ళు వేసుకొని ఒక్కొక్క దాన్ని విసిరేసుకున్నావు. మళ్ళీ నీకు అదే రావాలి అంటే ఎంతో కష్టపడాలి. సో అంటే రాజుగారు దీనివల్ల మనం ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ టెంప్టేషన్స్ అనేది కంట్రోల్ చేసుకోవాలి. ఎవరైనా సరే ఏ స్థాయిలో ఉండే వాళ్ళు కూడా, ఒక పెద్ద ఐపీఎస్ ఆఫీసర్ కానీ, ఐఏఎస్ కానీ, ఒక మినిస్టర్ కానీ, ఒక సిఇఓ కానీ, మీలాంటి వాళ్ళు కానీ, నాలాంటి వాళ్ళు కానీ, మన స్థాయి ఏంటి, మనం ఒక చిన్న తప్పు చేస్తే మన వెనక ఎంతమంది మాట్లాడతారు, ఇది నా జీవితానికి దెబ్బ కాదా, నేను ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చిన వాడిని నేను పాతాళానికి వెళ్ళిపోతాను కదా అనేది ఎవరైనా, అతని విషయంలో కాదండి, ఎవరైనా సరే కష్టపడి వచ్చినా రాకపోయినా, మనము చూసాం శరవణ్ భవన్ అతను ఎన్నో హోటల్స్ ఉన్నాయి, ఏం చేశాడు, ఒక అమ్మాయి విషయంలో అతను తప్పు చేసి లాస్ట్కు ఊరేసుకొని చనిపోయాడు అతను. కాబట్టి ఎందుకు అదే ఇట్లాంటి అదేంటంటే ఈ టెంప్టేషన్స్ ఈ అమ్మాయిల మీద ఉన్నప్పుడు, ఆడవాళ్ళ మీద అంటే జీవితాలు నాశనం అయ్యేది ఏంటంటే ఇదే. సో దీనివల్ల మనం అందరం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఏ స్థాయిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, అసలు మీరు చేసే పని ఏంటి, దీని కాన్సిక్వెన్సెస్ ఏంటి, నేను ఈ పని చేసినందువల్ల నేను డిఫేమ్ అయిపోతా కదా, నేను కష్టపడి పైకి వచ్చిన ఈ స్థాయి నుంచి నేను ఎక్కడికో దిగజారిపోతాను, ప్రతి ఒక్కరికి నేను ఆన్సరబుల్ అవుతాను, తెలిసి తెలియని వాళ్ళు కూడా నన్ను పిచ్చిగా మాట్లాడతారు అనేది ప్రతి ఒక్కరికి తెలియాలండి. లేకపోతే మాత్రం మనము మన జీవితాలను మనం నాశనం చేసుకున్నట్టే. ఇతని స్టోరీ ఇది వరకు మనము ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాం. ఇప్పుడు ఇంకొక ఇన్స్పిరేషన్ ఏంటంటే కష్టపడి పైకొచ్చిన ఒక కానిస్టేబుల్ ఐపీఎస్ ఆఫీసర్ అయ్యాడని చాలా మంది అతన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారు. ఇవాళ ఇంకొక ఇన్స్పిరేషన్ అతని ద్వారా మనం ఏంటంటే ఎప్పుడైనా సరే ఆ కాన్సిక్వెన్సెస్ ప్రతి ఒక్కరికి తెలియాలి. ఏం తప్పు చేస్తే తప్పు చేస్తున్నాం అనేది మన ఆత్మ సాక్షికి తెలుస్తుంది. సో దానివల్ల ఎలాంటి అంటే పై స్థాయికి వెళ్ళిన ఒక వ్యక్తి ఇవాళ పాతాళానికి ఎందుకు పలిపోయాడు అంటే అతని యాటిట్యూడే, అతని బిహేవియరే. కాబట్టి ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సింది ఏంటంటే ఏ స్థాయిలో ఉండే వాళ్ళు కూడా ఆచి తూచి అడుగు వేయాలి. మరి ముఖ్యంగా మనం ప్రతి ఒక్కరికి ఆన్సరబుల్ అనేది ప్రతి ఒక్కరికి తెలియాలండి. థ్యాంక్ యూ.